తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులపై అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ రావాల్సిన నిధులకు సంబంధించి ఇప్పటి వరకు ఆ యొక్క నిధులకు సంబంధించి అయితే ఏం కూడా క్లారిటీ లేదన్నమాట. సో వీరు చూసుకున్నట్టయితే కేవలం 5 ఎకరాలు కానివ్వచ్చు 10 ఎకరాల వరకు కూడా అందజేస్తామని అయితే హామీ ఇచ్చారన్నమాట ముందుగా చూసుకున్నట్టయితే. కానీ ఇక్కడ అందాల్సిన అమౌంట్ మొత్తం 12,000 రూపాయల చొప్పున ఒకసారి అయితే అమౌంట్ అయితే పడ్డాయి. 6,000 రూపాయల చొప్పున రాష్ట్రం ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు ఇక్కడ 70 లక్షల మంది రైతులకు అయితే అమౌంట్ అయితే పడిన సంగతి తెలిసిందే. అయితే మనకు ఈ వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఎవరైతే ఉన్నారో ఈయన గారు అయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. యాసంగిలో ఇప్పటి వరకు 70.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే వెల్లడించారు. ఈ నెల 15 వరకు అయితే ధాన్యం కొనుగోలు కొనసాగిస్తామని అయితే తెలిపారు. ధాన్యం నిల్వలు చూసుకున్నట్టయితే అధికారంగా అలాగే ఉన్న నిర్మల్ మన నిజామాబాద్, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలపై ఫోకస్ చేయాలని అయితే అధికారులను ఆదేశించారు. కాగా రైతు సోదరులు ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి వెంటనే రైతు భరోసా డబ్బులకు సంబంధించి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఫండ్స్కి సంబంధించి ఇప్పటివరకు వీరేమో అన్ని ఇప్పటివరకు నిధులకు సంబంధించి సగం కూడా రైతులకు అందజేయలేదన్నమాట. రావాల్సిన మొత్తం నిధులు కేవలం ఇక్కడ మనకు 12,000 రూపాయల చొప్పున ఒకసారి అయితే రెండోసారి అయితే అమౌంట్ అయితే పడ్డాయి. ఒకసారి చూసుకున్నట్టయితే 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇలా పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల గోసలు అనేవి ప్రభుత్వం ఏం అర్థం కూడా అసలు పట్టించుకోవట్లేదు అన్నమాట. సో మరి ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజులలో ఇప్పుడు చూసుకున్నట్టయితే 2-3 రోజులలో మనకి ఏమైనా క్లారిటీ అయితే రానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. మరి క్లారిటీ వచ్చినట్టయితే మీ అందరికీ కూడా తెలియజేస్తాను. సో అప్పటి వరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ విన్న వారందరూ కూడా తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇప్పటికీ యాసంగి పంట సంబంధించి ప్రభుత్వం రైతుకు రావాల్సిన మొత్తం చెల్లింపులు పంట పొలాలు ఉంటాయి చూసిరా నాట్లేసే సీజన్లోనే అందజేయాల్సి ఉంటుందన్నమాట. మందబత్తాలకు ఇతర నిత్య అవసరాలు వీటికి చూసుకున్నట్టయితే ఎంతో అవసరం పడతాయి అన్నమాట. సో ఈ యొక్క ప్రభుత్వం చూసుకున్నట్టయితే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ రైతులను పూర్తిగా నిర్ధారించిందని చెప్పుకోవచ్చు అన్నమాట. పూర్తిగా ఒక చిన్న అంచనా వేసింది. సో ప్రభుత్వానికి తెలియదు అనమాట. రైతులు తెలుసుకుంటే ప్రభుత్వం కుప్పగోలన్న రైతులే, ఒకవేళ నిలబడాలన్నా కూడా మన రైతు సోదరులు అన్నమాట. సో అంతటి పవర్ అన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. 70 లక్షల మంది రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా ఎంతోమంది కూడా ఈ యొక్క సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే ఎంతోమంది అయితే 1000 కాళ్ళతోనైతే ఎదురు చూస్తారు. సో కష్టానికి సంబంధించి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ కష్టానికి తగ్గట్టు అయితే ఫలితం రావాలని అయితే రైతులు అయితే ఆశపడుతుంటారు. సో ఇక్కడ రైతులు ఎవరైతే అడగలే ప్రభుత్వాలు పెట్టింది రైతు భరోసా పథకం, రైతు బంధు స్కీమ్ కానివ్వచ్చు. సో ప్రభుత్వం అనేది టైంకి అందిస్తే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే రైతులు 1000 కళ్ళతోనైతే ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. సో ప్రభుత్వం ఇక్కడ కళ్ళు తెరిచి నిధులు విడుదల చేయాలని అయితే నా చిన్న మనవి అన్నమాట. సో 3వ విడత డబ్బులకు సంబంధించి మరి నిధులు విడుదల చేస్తారా క్లారిటీ లేదన్నమాట.